యూట్యూబ్ శ్రోతలందరికీ ప్రత్యేకించి బసవ భక్తులకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు బసవేశ్వరుని యొక్క మహిమాన్వితమైన త్రివిధ దాసోహ సంబంధిత వచనం. వచనం ఫస్ట్ కన్నడలో చదువుతా, ఆ తర్వాత తెలుగులో తాత్పర్యము, ఆ తర్వాత విస్తృత వ్యాఖ్యానం. ఆడిదడేను, ಹಾಡಿದಡೇನೋ, ಓದಿದಡೇನೋ, ತ್ರಿವಿಧ ದಾಸೋಹವಿಲ್ಲದನಕ್ಕ. ಆಡದೆ ನವಿಲು, ಹಾಡದೆ ತಂತಿ, ಓದದೆ ಗಿಳಿ, దాసోహి అల్లదవర మెచ్చనమ్మ కూడల సంగమ దేవ. బసవేశ్వరుని యొక్క అభిమతం. వచనం అంటే ఆయన అభిమతమే. ఆడిదడేను, ఆడితేనేమి, ಹಾಡಿದಡೇನು, పాడితేనేమి, ఓదిదడేను, చదివితేనేమి, త్రివిధ దాసోహవిల్లదనక్క. త్రివిధ దాసోహము ఆచరించనప్పుడు. ఆడదే నవిలు, నీకన్నా మంచిగా నెమలి ఆట ఆడుతుంది. ఆడదే నవిలు, ఆడదే తంతి, తంతి కూడా పాట పాడుతుంది, నెమలి కూడా ఆట ఆడుతుంది. ఓదదే గిళి, నేర్పితే చిలుక కూడా చిలుక పలుకులు పలుకుతూ ఉంటుంది మొత్తం మీద. ఓదదే గిళి. దాసోహి అల్లదవర నొల్ల నమ్మకూడల సంగమ దేవ. దాసోహము పాటించినటువంటి వానికి చేరదీయడు కూడల సంగమ దేవుడు అని అర్థం అన్నట్టు దీని అర్థం. ఇప్పుడు వచన సాహిత్యంలో బాగా ప్రవేశం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది అర్థమవుతుంది. కోడ్ లాంగ్వేజ్ మాదిరి ఉన్నది, సాంకేతిక భాష ఇదంతా. వచన సాహిత్యం అంతా ఇట్లాగే ఉంటుంది. లోతుకుపోతే చాలా గంభీరమైనటువంటి భావార్థం ఉంటుంది అన్నట్టు. ఎందుకు ఈ వచనం చెప్పిండు అనే మాటకు వస్తే, బసవేశ్వరుడు త్రివిధ దాసోహానికి చాలా ప్రాధాన్యతనిస్తాడన్నట్టు. ఏంటిది త్రివిధ దాసోహం అంటే, తనువుతో గురు దాసోహం, తనువుతో గురు దాసోహం, మనసుతో లింగ దాసోహం, ధనముతో జంగమ దాసోహం. ఇది బసవేశ్వరుని యొక్క అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దాసోహం అన్నట్టు. ఇది దాసోహం. తనువుతో గురు దాసోహం అంటే, గురు అంటే ఇక్కడ విద్య అని అర్థం. విద్య ఎక్కడ ఉంటుంది? విద్యావంతుడి దగ్గరనే ఉంటుంది. గురువు అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానం ఎక్కడుంటుంది? జ్ఞాని దగ్గరే ఉంటుంది అన్నట్టు. కాబట్టి దీన్ని నీవు గురువు ద్వారా పొందాలనుకుంటే, ఆ గురువు దగ్గర దాసోహం కావలసిందే. తను దాసోహం. ఎందుకంటే నీ తనువులో ఉండే అహంకారం ఏదైతుందో అది తగ్గనంత వరకు, మెత్తబడనంత వరకు నీ లోపల వినయం రాదు. ఆ వినయం రాకపోతే గురువు దగ్గర నువ్వు ఏమీ పొందలేవు. మొట్టమొదలు నీవు దాసోహం అంటే శరణాగతుడు కావడం అని అర్థం అన్నట్టు. దేవుడు గురువు ఇద్దరు ఒక్కది నిలబడితే
ఎవరికి పాదాక్రాంతుడవైతావు అని కబీర్ దాస్ కూడా ఒక మాట చెప్తాడు అన్నట్టు. అంటే మొట్టమొదలు గురువుకి నేను పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే గురువు ద్వారానే దేవుడు నాకు తెలిసేది. గురువు లేకపోతే దేవుడు తెలియడానికి వీల్లేదు. అట్లా ఉంది అది. కండ్లు మొత్తం ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాయి కరెక్టే, కానీ తన కంటిలో నలుసు పడ్డప్పుడు అర్థమైన కావాలి, వేరే వాళ్ళు చూశాను చెప్పాలి, మనం తీయాలి దాని మొత్తం మీద. మన కంటిలో నలుసు మనం తీసుకోలేము. కళ్ళు ప్రపంచాన్ని చూస్తున్నాయి కానీ తనను తాను చూడలేవు. అట్లాగే శివానుభవం విషయం అట్లాగే ఉందన్నట్టు. అది ఒక గురువు చెప్తే కానీ అర్థమయ్యేటువంటిది కాదు. అటువంటి గురువుకు తను దాసోహం అంటే ఎప్పుడు ఆ విషయం, ఆ జ్ఞాన పిపాస నీకుండి జ్ఞానము పొంది తీరాలే, లేకపోతే జన్మ దండగా అనే భావం నీ లోపల కలిగినప్పుడు అది పొందేటందుకొరకు అది ఉన్నటువంటి జ్ఞాని ఎవరైతున్నారో అక్కడ వాడు దాసుడైపోతాడు. అంటే దాసోహం అంటే శరణాగతుడైపోతాడని అర్థం అన్నట్టు. అటువంటి అది తను దాసోహం. మనసుతో లింగ దాసోహం. లింగము అంటే పరమాత్మనికి ఉన్న అనేక పేర్లలో ఆగమ పరిభాష లోపల ఆ పరమాత్మనికి లింగము అని అంటాం అన్నట్టు. ఎందుకు లింగము అని అంటాం పరమాత్మనికి అంటే లీ ఫర్ లీనం, గమ్ ఫర్ గమనం. లీ ఫర్ లీనం, గమ్ ఫర్ గమనం అంటే దేంట్లోపల నుంచి అనంత విరాట్ విశ్వము ప్రాదుర్భవించిందో, దేంట్లో ఈ యావత్ విశ్వము తిరిగి లీనమైపోతుందో, దేంట్లోపల నుంచి ఉద్భవించి దేంట్లోపల లీనమైపోతుందో, లీ అంటే లీన సంకేతము, గమ్ అంటే గమన సంకేతం, ఉద్భవించడం అన్నట్టు. ఉద్భవించడం ఏ కేంద్రకం లోపల నుండి గమన ఉద్భవాలు జరుగుతూ ఉన్నాయో, అంటే గమనము లీనము ఏ కేంద్రకం నుంచి జరుగుతూ ఉన్నాయో అటువంటి కేంద్రకంకే మహాలింగం అన్నారు అన్నట్టు. ఎవ్వనిచే జనించు జగం, ఎవ్వని లోపల నుండి లీనమై, భాగవతం లోపల వస్తుంది మొత్తం మీద. ఎవనిచే జనించు, ఎవడి ద్వారా ఈ జగత్తు జనిస్తున్నదో, జగం ఎవ్వని లోపల నుండి, ఎవని లోపల ఉంటున్నదో లీనమై, తర్వాత ఎక్కడ లీనమైపోతున్నదో ఆ కేంద్రకంకు ఆగమ పరిభాష లోపల లింగము అంటారు అన్నట్టు. మహాలింగం అంటారు మొత్తం మీద. అయితే ఆ లింగం యొక్క దాసోహం అంటే ఏమిటి అనే మాటకు వస్తే, నిర్మలమైనటువంటిది పరమాత్మతత్వము, శూన్యమైనటువంటిది పరమాత్మతత్వము. అంటే ఆకారము లేనటువంటిది, వికారము లేనటువంటిది పరమాత్మతత్వం అన్నట్టు. ఎప్పుడైతే నీవు ధ్యానానికి ఉపక్రమిస్తావో, పూజకు ఉపక్రమిస్తావో, అప్పుడు కూడా మనసు నిర్మలం కావాలా, ఎలాంటి మాలిన్యం, ఇచ్ఛాద్వేషాలు ఎలాంటివి కూడా మనసు లోపల సంకల్ప వికల్పాలు ఉండకూడదు. ఇష్టలింగం అందుకొరకే ప్రసాదించబడ్డది. సామాన్యంగా మనిషి ఏదైనా ఒక గుర్తు లేకపోతే ఆ మనిషి మనసును నిలపలేడు. కాబట్టి ప్రారంభ దశ లోపల ఇష్టలింగ పూజ అనేటువంటిది చేస్తూ పోవాలి. ఎందుకంటే క్రియాచారానికి సంబంధించినటువంటిది లింగ పూజ. లింగ పూజ అంటే త్రాటక యోగం ద్వారా ఆ పూజ లోపల, కరస్థలం లోపల నాసికాగ్రాన్ని వీక్షిస్తూ ఎప్పుడైతే ఏకాగ్ర మనస్కుడు అయిపోతావో, మనసు శూన్యమైపోయినప్పుడు నువ్వు లింగంకు దాసోహమైనట్టు లెక్క. ఏ కొంచెం సేపు అయినా కానీ పెద్ద ఛార్జింగ్ అన్నట్టు అది మొత్తం మీద. అయితే ఖచ్చితంగా
ఈ యొక్క క్రియాచారం లోపల బసవేశ్వరుడు ఇష్టలింగ పూజ అనేటువంటిది చాలా ప్రాధాన్యతనిచ్చాడు దానికి మొత్తం మీద. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, జ్ఞానం ఎంత ఉన్నప్పటికైనా కానీ క్రియ కూడా అవసరం ఉందన్నట్టు. ఈ క్రియా జ్ఞానము ఒక పక్షికి 2 రెక్కలు. అయితే మనసు ద్వారా లింగ దాసోహం అంటే లింగం ఎలా శూన్యమైనటువంటిది ఉందో నీవు ఉపక్రమించినప్పుడు, పూజకు ఉపక్రమించినప్పుడు నీ మనసు కూడా శూన్యమైపోవాలా అంటే ఏమిటిది దైవ ధ్యానం అనే మాటకు వస్తే దేన్ని ధ్యానించకుండా ఉన్న మనసు లోపల ఉండే కోరికలు ఎప్పుడైతే నిలిపివేయబడతాయో అంటే నిద్ర కాకుండా గాఢ నిద్రను పోలిన జాగ్రత్తావస్థ, అది దాసోహం అన్నట్టు. పూజకు ఉపక్రమించినప్పుడు ఏం ధ్యానించాలంటే ఏమీ ధ్యానించకుండా ఉండగలగడము, లోపల ఉన్నటువంటి ఏవైనా ఉంటే వాటిని ఆపివేయడము, గాఢ నిద్ర లోపల నీ స్పృహ ఎట్లయితే నీకు ఉండదో అట్లాగే జాగ్రత్తావస్థ ధ్యానానికి ఉపక్రమించినప్పుడు, పూజకు ఉపక్రమించినప్పుడు గాఢ నిద్రను పోలిన జాగ్రత్తావస్థ అయి ఉండాలి. నిద్ర కానటువంటి గాఢ నిద్రను పోలిన మనస్థితి పేరే లింగ దాసోహం అంటారు అన్నట్టు. అది నిజమైనటువంటి పూజ అంటారు. దేవుని పూజ, దేవుని పూజ, దేవుని పూజ అంటే నీ మనసు లోపల ఏమీ లేకుండా నీవు కూర్చోగలిగితే మంత్ర జపం లోపల నిమగ్నమై ఆ మంత్రం కూడా తన పాటికి తాను ఆగిపోయేటువంటి నిర్వికల్ప దశ ఏదైతుందో అది లింగ దాసోహం అని అర్థం అన్నట్టు. అంటే లింగంకు నీ మనసు దాసోహమైనట్టు లెక్క. మనసుతోని లింగ దాసోహము, తనువుతోని జ్ఞానార్థివయ్యి గురువు యొక్క దాసోహము, ధనము నుంచి జంగమ దాసోహం. ఇక్కడ ఆలోచించదగినటువంటి విషయం ఏంటంటే ధనము నుంచి జంగమ దాసోహం అనే మాటకు అర్థం ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే వాస్తవంగా జంగముడు అంటే ఎవరు అనేటువంటి విషయము ఫస్ట్ మనం తెలుసుకోవాల్సి ఉందన్నట్టు. జంగముడు అంటే ఎవరు, ఎవరిని జంగముడు అంటారు? దీంట్లో చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి మొత్తం మీద. అయితే బసవేశ్వరుడు దీనికి చక్కని ఉదాహరణ ఇచ్చాడు. ఏం ఉదాహరణ అంటే జంగమునికి ఒక మంచి నిర్వచనం ఇచ్చాడు. జాతి ప్రధానం కాకుండా రీతి ప్రధానమైనటువంటి నిర్వచనం బసవేశ్వరుడు జంగమ అనేటువంటి పదానికి ఇచ్చిండు అన్నట్టు. ఉదాహరణకి ఇప్పుడు మనము ఏమంటాడు బసవేశ్వరుడు అంటే జగభరిత పరశివన కూడి. ఎవడు జంగముడు? ఎవరైనా కావచ్చు. అదొక మానసిక స్థితి. జస్ట్ లైక్ ఇప్పుడు డాక్టర్, లాయర్, ఇంజనీర్ లాంటి మాటలు ఏవైతున్నాయో ఆ రకంగానే ఒక కోడ్ నేమ్ ఏమంటే జంగమ అంటే ఒక కోడ్ నేమ్. ఏంటిది అది? జగభరిత ಪರಶಿವನ ಕೂಡಿ జగదోద్ధారక్కాಗಿ చరిಸುವಾತನೇ జంగమ అంటున్నాడు. అంటే జగభరిత పరశివన కూడి జగమంతా వ్యాపించి ఉన్నటువంటి పరశివుని సామరస్యము చెంది పరశివునితో కూడి ఉప్పు నీళ్లలో లయమైనట్టు ఎవరి మనసు పరశివుని లోపల లయమై సామరస్యం పొందుతుందో జగభరిత పరశివన కూడి. పరమాత్ముడు జగమంతా వ్యాపించినటువంటి వాడు కాబట్టి ఆ పరమాత్మతో సమరసం పొందినటువంటి వాడు. ఇంకా వీరశైవ తాత్విక పరిభాషలో చెప్పాలంటే లింగముతో సమరసమైనటువంటి అటువంటి వాడు జంగముడు. సమరసం అంటే ఉప్పు నీళ్ళల్లో కలిసిన తర్వాత నీటితో ఉప్పు సమరసం చెందినట్టు ఒక దశ ఉంటుంది అన్నట్టు, ఐక్యస్థలం అంటారు దానికి. ఆ దశ లోపల పరమాత్మునితో సమరసమైనటువంటి వాడు పరశివన కూడి
జగభరిత పరశివన కూడి, జగమంతా వ్యాపించున్న పరశివునితో సమరసమంది జగదోద్ధారక్కాగి అటువంటి సమరస ఆనందము లోపల ఉండి అటువంటి లింగాంగ సమరసానందమును కూడా ప్రపంచం లోపలుండే ఆసక్తి గల భక్తులకు పంచిపెట్టడానికి, అనుగ్రహాన్ని ప్రసాదించడానికి జగభరిత పరశివన కూడి జగదోద్ధారక్కాగి, జగత్తు యొక్క ఉద్ధారం కొరకు భవితనాన్ని రూపుమాపి జగత్తులో భక్తి సామ్రాజ్యాన్ని స్థాపించుట కొరకు చెరిసువాతనే, చరించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడే జంగముడు. జంగమునికి జాతి ప్రధానం లేదు, అది స్థితి ప్రధానం, మానసిక స్థితి ప్రధానమైనటువంటిది ఆ జంగమ పదం అనేటువంటిది ఉన్నది. అయితే అటువంటి స్థితి ప్రధానమైనటువంటి వ్యక్తులు జగదోద్ధారం కొరకే చరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించి భక్తుల వరకు శివానుభవాన్ని పంచిపెట్టడం కొరకు కావలసిన వ్యయ ప్రయాసలు ఉంటాయన్నట్టు. ప్రయాసల లోపల చేదోడు వాదోడు ఉండి వ్యయంకు సంబంధించినటువంటిది ఏదైతే ధనం ఉంటుందో ఆ భక్తుల ఉద్ధారం కొరకు, అతని యొక్క లావాదేవీల పోషణ కొరకు, దేహయాత్రోపయుక్తమైనటువంటి పరిస్థితి లోపల అతన్ని చూసుకోవాలి. ఎక్కడ వ్యవస్థ ఉంటుందో ఆ వ్యవస్థలన్నీ కూడా అయ్యేటువంటి ఖర్చులు మనం పెడుతూ ఉండాలి. దాని పేరు జంగమ దాసోహం అంటున్నాడు. అంటే మనము జస్ట్ లైక్ ఎంత సంపాదిస్తామో సంపాదన మోతాదు మించిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఏ రకంగా అయితే ఉంటుందో ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కొరకు ఉంటుంది? రాజ్య సుభిక్షత కొరకు ఉంటుంది అన్నట్టు. ఎందుకు రాజులకు మనము ట్యాక్స్ చెల్లిస్తాము అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తాము, తద్వారా ప్రభుత్వం నడుపుతారు అన్నట్టు వాడు. ఇక్కడ కూడా ధార్మిక వ్యవస్థ నడిపేటువంటి వాడు జంగముడు కాబట్టి అటువంటి జంగమునికి, ఇంతవరకు చెప్పిన నిర్వచనం ప్రకారం ఉండేటువంటి జంగమునికి ధనము ద్వారా దాసోహం చేయాలి. ఇది త్రివిధ దాసోహం. జ్ఞానము కొరకు అహంకారాన్ని త్యజించి గురువు దగ్గర తను దాసోహము. ఇక లింగము అంటే పరమాత్ముని ఎడ మనసు, పరమాత్మునిలో మనసు లయము చేసి ఉండడము లింగదాసోహము. ధర్మ సంస్థాపన కొరకు పాటుపడే జంగమునికి సహకరించడము ధనదాసోహం. ఈ 3 దాసోహాలు చాలా ప్రీతిపాత్రమనే బసవేశ్వరుడు దీనికి ఎంతో ప్రాధాన్యతనిచ్చినటువంటి వ్యక్తి అన్నట్టు. వాస్తవంగా ఈ త్రివిధ దాసోహం ఏదైతే ఉందో మొదటిది జ్ఞానప్రాప్తికి అహంకార రాహిత్య స్థితి, రెండవది మనస్సును నీ అదుపు లోపల ఉంచుకొని మనసు మీద విజయం సాధించడం. మనసు మీద విజయం సాధించినటువంటి వాడు ఏదైనా సాధించగలుగుతాడు ప్రపంచం లోపల. కాబట్టి మనసు మీద విజయం సాధించడానికి లింగదాసోహం అనేటువంటి సూచన ఇవ్వబడ్డది అన్నట్టు. ధర్మము నిలపాలంటే జంగమ దాసోహం. ఈ 3 చాలా ప్రీతిపాత్రమైన ఈ బసవేశ్వరునికి. ఇందులోపల జగత్ కళ్యాణం ఇమిడి ఉన్నది కాబట్టి స్వహితము, సమాజహితము, లోకహితము 3టితో కూడుకున్నది కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించాలని అంటాడు అన్నట్టు. దీన్ని పక్కకు పెట్టి నువ్వు ఎన్ని చేసినప్పటికైనా కానీ ఆడిదడేను. ఎవరు ఆడుతుంటారు చూడండి. దేవుని పేరుతోని మనము జయంతి ఉత్సవాలకు, తదితర సందర్భాల్లో జయంతి ఉత్సవాలకు, పెద్ద పెద్ద బ్రహ్మోత్సవాలకు, వాటికి వీటికి బసవ జయంతి ఉత్సవాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి అన్నట్టు. అయితే జయంతి ఉత్సవాలకు తదితర సందర్భాల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చక్రీ భజన, బాజా భజంత్రీలు, లయబద్ధమైనటువంటి నాట్య ప్రదర్శనలు జరుపుతూ ఉన్నాం. అది కూడా బసవಣ್ణ సాక్షిగా. ఇక్కడ బసవಣ್ణ ఏమంటున్నాడు, ఈ దాసోహం, ఈ 3 విధాల దాసోహం పాటించినటువంటి వాడు
వాడు ఎంత ఆడితేనేమి ఆడుతూ ఉంటారు అన్నాడు భజనల లోపల, ఎగిరి ఎగిరి భజనలు చేస్తూ ఉంటారు, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దాసోహం చాలా ముఖ్యం అంటున్నాడు అన్నట్టు. దాన్ని పక్కకు నెట్టి ఊకే టెక్నికల్గా మనం చేసేటువంటి భజనలతోని లాభం లేదు అని బసవేశ్వరుని యొక్క అభిమతం అన్నట్టు. హాడిదడేను ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాము బసవ జయంతి సందర్భాల లోపల ఇదే పని చేస్తూ ఉంటాం. మనం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కోలాటం ఆడేటువంటి వాళ్ళకు, మహిళలకు కూడా కోలాటం యొక్క శిక్షణలు ఇచ్చి వాళ్ళతో కూడా ఆడించడము, మళ్ళీ అక్కడ దూర దూర ప్రాంతాల నుంచి భజనలు చేసేటువంటి వాళ్ళని పిలుచుకొని వచ్చి బాజా భజంత్రితో సహా ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం అన్నట్టు. అయితే అది ఆట. హాడిదడేను పాటలు కూడా చూడండి, ఆలయాల లోపల కూర్చొని భజన పాటలు పాడుతూ ఉంటాము, పోటాపోటీగా పాడుతూ ఉంటాము. దాని లోపల ఇప్పుడు బసవజ్యోతి ఇత్యాది బసవ పూజా కార్యక్రమాల్లో సుదీర్ఘమైనటువంటి ప్రార్థనలు, వచనాలు, గీతాలను వల్లిస్తూ ఉంటాం. మనం కూడా ఆలయాల లోపల అక్కడక్కడంతా మొత్తం మీద భజనల పేరుతో స్వరయుక్త లయబద్ధ గాయనాలు చేస్తూనే ఉంటాం. ఇవన్నీ బసవಣ್ణ సాక్షిగానే చేస్తాం. బసవజ్యోతి కార్యక్రమాల్లో ఉండే కొంత సమయంలో గాయనానికే సరిపెట్టి వచనాలకు తక్కువ సమయం ఇచ్చి జ్ఞానం వైపు మనము కొంచెం తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ ఉండేటువంటి సమయం లోపల ఈ ప్రార్థన గీతాలకు, పాటలకు సమయం వెచ్చించి ఆ తర్వాత కొన్ని వేరే వేరే కార్యక్రమాల ప్రతిష్టాపనలు అక్కడిక్కడ పోతే అక్కడ కూడా వాస్తవమైన జ్ఞానానికి ప్రాధాన్యత లేకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మొత్తం మీద ఇక అయిపోయే టైం అయిపోయింది, కరెక్ట్ టైంకే మా ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటూ ముగించుకుంటాం అన్నట్టు. ఇదంతా దాష్టికంగా, అలంకారప్రాయంగా, యాంత్రికంగా జరిపిస్తాం. ఎవడైనా ఏ గుడి లోపల ఉండి, ఎక్కడనే ఉండి సంస్కృత భాష లోపల వేద పండితులు వాడు ఏమి తప్పో ఏమి ఒప్పో మనం గ్రహించలేము, ఆ భాష మనకు రాదు. వాడు ఆడిందే ఆట, పాడిందే పాట చూస్తూ ఉంటాం. ఒక్క మంత్రానికి అర్థం వివరించి చెప్పే సమయం వాళ్ళకు లేదు, వినే ఓపిక మనకు లేదు. రాని భాష లోపల మూగోళలాక అక్కడ కూకొని మనము ఉంటాం. మొత్తం మీద దాష్టికంగా, అలంకారప్రాయంగా, యాంత్రికంగా మన సమాజాల లోపల జరుగుతూనే ఉన్నదన్నట్టు. 12వ శతాబ్దం లోపల బసవేశ్వరుడు పాటించిన అనుభవ మంటప విధి విధానాలు అస్సలే పాటించాము. అక్కడ వచనాలు, డిబేటింగ్ పోటీలు, ఒకరిపైన ఒకరు ఒక అంశం ఇచ్చిర్రంటే, ఇప్పుడు దానికి దాసోహమే ఉన్నది. ఈ దాసోహం అనే అంశం అనుభవ మంట లోపల అప్పుడు 12వ శతాబ్దంలో పెట్టి దాని మీద మహాశరణులంతా తోచన రీతి లోపల వచనాల రూపం లోపల చెప్పి మంచి తార్కిక దృష్టితోని ఫైనల్ అయిన తర్వాతనే ఆ వచనాలు అనేటివి బయటపెట్టేటువంటి వాళ్ళు. ఇటువంటి జరిగేది అక్కడ మొత్తం మీద. ఇక్కడ అదంతా ఏమి లేదన్నట్టు. వచన సాహిత్యపు లోతుకు వెళ్ళే ప్రయత్నమే మనం చెయ్యం. ఇది కూడా బసవేశ్వరుని సాక్షిగానే జరుగుతూ ఉంటుంది. హాడిదడేను, ఆడితిమి పాడితిమి. ఓదిదడేను అందరికీ వర్తిస్తుంది అన్నట్టు. గీతా పారాయణ పేరుతో కొందరు పారాయణ చేస్తూ ఉంటారు, సహస్రనామ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు, లలిత సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు. ఈ పారాయణలు జరుగుతూ ఉంటాయి. వాటి లోపల ఆంతర్యం ఏమిటిదో గ్రహించకుండా పారాయణలు జరుగుతూ ఉంటాయి. మనం కూడా అలాగే బసవేశ్వరుని మార్గం లోపల కూడా
పాత కన్నడ భాషలో గల అనేక వచనాలు ఎంతెంతో సారగర్భితంగా ఉంటూ ఉంటాయి. వచనాలు భాష అర్థం కావడము తెలుగువారికి మనకే కాదు, వాటిలోని సాంకేతిక పదజాలం సామాన్యమైన కన్నడిగులకు కూడా అర్థం కావడానికి వీల్లేదు. అయినా వచన పఠనము పేరిట మనం జరిపిస్తూ ఉంటాం. 10 వచనాలు, 20 వచనాలు, 50 వచనాలు, కానీ వివరణను పక్కకు పెట్టేసి పఠనం జరుగుతూ ఉంటుంది. వేద పఠనము, గీతా పఠనము, గీతాపారాయణము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సమాజం లోపల. అందరూ కూడా అంతే, కళ్ళకు పట్టి కట్టుకొని పరిగెత్తినట్టు లెక్క అన్నట్టు. మొత్తం మీద లోపలికి పోవడానికి ఎవరు సిద్ధపడరు అన్నట్టు జరిపిస్తాం. ఇదంతా మంచిదే, కానీ లోతుకు పోకుండా ఎంతవరకు ఈ పఠనం అన్నది కూడా మనం ఆలోచించాలి. ఈ చదువు ఎంతవరకు, ఈ వల్లించడం ఎంతవరకు అనేటువంటిది కూడా మనము ఆలోచించవలసిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, దాసోహమును పక్కకు నెట్టి యాంత్రికంగా ఆడడము, పాడడము, చదవడం ఏదైతే ఉందో లాభం లేదని ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను నాకు. మొత్తం మీద ఆటపాట పఠనం గురించి బసవేశ్వరుడు మందలిస్తున్నాడు మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ ద్వారా. అయ్యా దాసోహి కానటువంటి వాడు, దాసోహం పాటించినటువంటి వాడు ఆడతా ఉన్నాడు. నెమలి ఈ ఆట ఆడే వాళ్ళకన్నా చాలా బ్రహ్మాండంగా చిరు మేఘాలు ఉన్నప్పుడు, తుంపర వాన కురుస్తున్నప్పుడు నెమలి నాట్యం అనేటువంటిది ఎంత బాగా ఉంటుందంటే కళ్ళు రెండు సరిపోనంత నాట్యం చేస్తూ ఉంటుంది. అందుకొరకే చూడండి, మహా నాట్యం చేసేటువంటి వాళ్ళకు మయూరి ఆ నెమలి యొక్క బిరుదునే ఇస్తున్నారు అన్నమాట. మొత్తం మీద అంటే నెమలిని మించి ఎవరు ఆటలాడలేడు మానవులు. కాబట్టి నీవు ఆటకే పరిమితం అయిపోతే ఆ ఆట నెమలి కూడా ఆడుతుంది కదా. ఇలాంటి వచనాల లోపల చాలా ఉదాహరణలు ఉంటాయి. ఇంకా ముందు వచనాల లోపల చాలా వస్తాయి. తర్వాత నెమలి నీకన్నా బాగా ఆడుతుంది నాయన, వీణ నీకన్నా బాగా పాడుతుంది. వీణ యొక్క తార టైట్ చేసి మనం వాయిస్తూ ఉంటే అది రాత్రంతా కూడా వాయించినా కానీ అదేం అలసిపోదు. వీణ పాడుతూనే ఉంటుంది. నీ వేసిన రాగాలాపన ఆ వీణ మీద జరుగుతూనే ఉంటుంది. మొత్తం మీద నీకన్నా బాగా పాడుతుంటుంది అన్నమాట. మొత్తం మీద ఇంకా మూడవది ఆడతివి పాడతివి. మూడవది ఏంటిదంటే చిలుకని తెచ్చి ఏం పలుకుపిస్తే అది పలుకుతుందంట. చిలుక పలుకులు అంటారు. మొత్తం మీద చిలుక కూడా నేర్పింది నీకన్నా బాగా అప్పగిచ్చేస్తే చిలుక కూడా దానికి కూడా పలుకులు వచ్చు. అయితే దాసోహం లేకుండా నీ ఆట పాట పఠనానికి వీటితో పోలుస్తాను బసవಣ್ణ. మన లోపల ఎందుకు పోలుస్తాను అంటే కనీసం శివభక్తి తత్పరతతో ఇంతవరకు చెప్పినట్టు త్రివిధ దాసోహాన్ని పాటించినటువంటి వాళ్ళను ఒల్లడు కుడల సంగమ దేవుడు అంటున్నాడు బసవేశ్వరుడు. ఈ త్రివిధ దాసోహం లోపల విశ్వ కళ్యాణము దాగి ఉందన్నట్టు. ఎట్లా దాగి ఉందంటే దేశం ఏదైనా, కాలం ఏదైనా, పరిస్థితులు ఏవైనా, ప్రతి దేశం, ప్రతి కాలం, ప్రతి ఇజం లోపల, సోషలిజం, కమ్యూనిజం ಯಾವುದైనా ఉండని, ప్రతి మతం లోపల, మానవ ఇతిహాసం లోపల జ్ఞాన సముపార్జన కొరకు జ్ఞానికి దాసోహం కావలసిందే. ఏం నేర్పుతున్నాడు ఇక్కడ? జ్ఞానివి కావాలంటే జ్ఞానికి దాసోహం కావాలి. గురు దాసోహం, గురు అంటే జ్ఞానం. తనువు నుంచి గురు దాసోహం అంటే, గురు అనే పదం ఎందుకు వచ్చింది? గు అంటే చీకటికి సంకేతం.
రు అంటే చీకటిని తరిమి కొట్టే వెలుతురుకు సంకేతం. ఈ రకంగా నీ లోపల ఉండేటువంటి చీకటిని తరిమి కొట్టేటువంటిది అవుతుందో అదే గురువు అనేట అర్థం. గురువు అంటే వ్యక్తి ప్రధానం కాకుండా జ్ఞాన ప్రధానం. కానీ జ్ఞానం కూడా వ్యక్తి ప్రధానంగానే ఉంటుంది కదా, వ్యక్తితోనే జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఇది మనం చెప్పవలసిన అవసరం లేదు. ఎవరు ఏ జ్ఞానం సంపాదించాలని అనుకుంటారో ఆ జ్ఞానము ఉన్నటువంటి వానికి వాడు దాస్యత్వం లోపలనే ఉంటాడు, మానసికంగా శారీరకంగా అన్ని విధాలు. విద్య అనేటువంటిది దాసత్వంతో ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంది. వినయ విధేయతలు ప్రదర్శించినటువంటి వాళ్లకు మనం ఇప్పుడు పిహెచ్డీ చేసేటువంటి స్టూడెంట్స్కు వాళ్ళు ఎంత చురుకైన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు ఉండే గైడ్స్ ఉంటారు మొత్తం మీద. ఆ గైడ్స్ హృదయంలో స్థానం సంపాదించాలంటే తప్పకుండా అక్కడ శరణాగతులు అయ్యే ఉండాలి. అటువంటి దాస్యానికి, అటువంటి వినయ విధేయతలతో కూడుకున్నటువంటి భావానికి కూడా అదనంగా కొన్ని మార్కులు ఉంటాయన్నట్టు. మొత్తం మీద ఆయన కనికరించి మార్కులు వేస్తేనే వీనికి పిహెచ్డి, వాడు థీసిస్ను సర్టిఫై చేసి ముందుకు పంపిస్తేనే వీనికి పిహెచ్డి, లేకపోతే లేదు. ఆ దశ లోపల పిహెచ్డి చేసే వాళ్ళకు గైడ్ యొక్క విలువ అక్కడ తెలుస్తుంది అన్నట్టు. ఆ తర్వాత భాష నేర్చుకోవాలనేటువంటి వాడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడు అనుకో, బాగా ధారాళంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే అటువంటి మాస్టర్ దగ్గర నుంచి ఆ మెళకువలు ఎట్లా సంపాదించాలో అక్కడ దాసోహం వానికి వద్దన్న వస్తుంది. చెప్పబోయే సారాంశం ఏమిటంటే విద్యా సముపార్జన కొరకు, జ్ఞాన సముపార్జన కొరకు ప్రతి ఒక్కరికి గురు దాసోహం అవసరం ఉంది. ఎంతటి గురు దాసోహం ఉంటే అంతటి విద్యావంతుడు కావడానికి అవకాశం ఉంది అని ఒక సూచన అన్నట్టు. ఇది దేశకాల పరిస్థితులకు అతీతంగా ఎక్కడైనా. లింగ దాసోహం. మనిషి తన మనస్సును ఎంత అదుపు లోపల ఉంచుకోగలుగుతాడో, మనిషి తన మనసును ఎంత నియంత్రించగలుగుతాడో, తానన్నట్లో మనసు నిలపగలిగినటువంటి వాడు ఎవడైతున్నాడో వాడు అద్భుతమైనటువంటి విజయాలను సాధించగలుగుతాడు అన్నట్టు. మనసు మీద అదుపు లేనటువంటి వాడు అమోఘమైనటువంటి అద్భుత విజయాలు సాధించలేడు. కాబట్టి ప్రపంచం లోపల ఏ శాస్త్రవేత్తలను తీసుకున్నా, గొప్ప గొప్ప వాళ్ళని తీసుకున్నా, వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళిపోయినంటే వాళ్ళ మనసు తానన్నట్టు ఆడింది, తనకు అన్ని విధాలా సహకరించింది. కాబట్టే తన గుప్పిట్లో మనసును ఉంచుకున్నటువంటి వాళ్ళే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కాగలిగినారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాగలిగినారు, జడ్జెస్ కాగలిగినారు. ఈ రకంగా ఏమో కాగలిగినారు అన్నట్టు. మనసు అదుపు లోపల లేనటువంటి వాడు, ఆ లక్ష్య సాధన కొరకు సంపూర్ణమైన మనసును సమర్పించినటువంటి వాడు ఏమీ సాధించలేడు. అటువంటి మనోనియంత్రణ కొరకు బసవಣ್ణ సూచించిన మార్గం ఏమిటంటే మనసు అట్లా ఇట్లా నియంత్రణ లోపలికి రాదు నాయన. లింగదాసోహం అంటే ప్రతి నిత్యం కొంతకాలము నీవు లింగదాసోహం లోపల అంటే పరమాత్మని యొక్క స్థితి లోపల ఉండడానికి ప్రయత్నం చేయి, అనుభవం లోపల ఉండడానికి ప్రయత్నం చేయి. మనసును శూన్యం చేసుకొని కొంతసేపు నిద్రను పోలేనటువంటి స్థితి లోపల ఉండడం వల్ల ఏమైపోతుందంటే మనసు అదుపు లోపలికి వస్తుంది. ఎంతో అలసటను దూరం చేస్తుంది లింగదాసోహము. కొత్త కొత్త ఆలోచనలకు అలవాలమైపోతుంది నీ యొక్క మనసు, నీ యొక్క మైండ్ ఏదైతే ఉందో ఫ్రెష్ అయిపోతుంది లింగదాసోహం నుంచి. ఆ రకమైనటువంటి మనసు ద్వారా నువ్వు ఏ అద్భుతాలైనా సాధించవచ్చు. కాబట్టి ప్రపంచం లోపల ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ కాలమైనా కానీ, ఎవరైనా కానీ మనసు మీద అదుపు సాధించినటువంటి వాళ్ళే అద్భుతాలు సాధించగలుగుతారు. కాబట్టి ఇది లింగదాసోహం అన్నట్టు. విశ్వ కళ్యాణానికి సంబంధించి జంగమ దాసోహం. ధర్మాన్ని నిలబెట్టాలంటే ధనం కూడా అవసరం ఉంటుంది అన్నట్టు. ధనంకు ఏం సంబంధం లేకున్నా కానీ కొంత ప్రచారంకు సంబంధించినటువంటి ఉంటాయి అన్నాడు. దేహయాత్రోపయుక్తమైన ఖర్చులు ఉంటాయి. దుబారా జంగమునికి ధన దాసోహం అంటే మరీ దుబారా జరిగేటువంటి అవసరం ఉండొద్దు.
అవసరం ఏదినో దాని కొరకే ఖర్చు పెట్టాలి. భక్తి కొరకు దేవాలయాలు అంటాం. మొత్తం మీద లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు కలెక్షన్ చేసుకొని దేవాలయం నిర్మిస్తాం. అందులో ఒక్క నిమిషం కూర్చోం. అటువంటిది కాదు ధనదాసోహం అంటే. అటువంటిది కాదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రాచీన ఋషిమునులంతా ధనము ఏది యాచించకుండా అడవుల లోపల, పర్ణశాల లోపల వాళ్ళ పిల్లలు, శిష్యులతో సహా అద్భుతమైనటువంటి ఘన విజయాలు సాధించారు. వాళ్ళకి రాజపోషణ ఉండేటువంటిది. అంటే అది కూడా ఒక ధనదాసోహమే. రాజపోషణ ఉండేటువంటిది అన్నమాట. ఇప్పుడు రాజపోషణ లేదు కాబట్టి భక్తులే సమకూర్చాలి దానికి. దీనికి ఒక అద్భుతమైన సూత్రం కూడా బసవేశ్వరుడు చెప్పిన ధర్మ సంస్థాపన కొరకు. ಬೇಡುವಾತ ಗುರುವಲ್ಲ ಕೊಡದೇ ಇದ್ದಾತ ಶಿಷ್ಯನಲ್ಲ ಭಕ್ತನಲ್ಲ అని చెప్పాడు అన్నట్టు. ಬೇಡುವಾತ గురువల్ల కొడదే ఇద్దాత భక్తనల్ల. ఎంత బాగున్నదో చూడండి. అడిగినటువంటి వాడు, ధనమును ఆశించేటువంటి వాడు, ధనమును అడిగేటువంటి వాడు గురువుగాడంట. ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే నిజమైనటువంటి గురువుకు అటువంటి అపేక్షలు ఉన్నాయి అన్నట్టు. కాలం తన పాటికి తాను నడిపించేది నడుస్తూ ఉంటుంది అన్నాడు. కాబట్టి అడిగినటువంటి వాడు గురువుగాడంట, ఇవ్వకుండా ఉన్నటువంటి వాడు భక్తుడు కాడంట. ఎంత మంచి మాట ఇది మొత్తం మీద. అంటే భక్తుడైనటువంటి వాడు జంగమునికి ధనదాసోహం చేయడం అంటే అద్భుతమైనటువంటి మాట ఇది. బసవేశ్వరుడు ఒక వచనం రూపంలో చెప్తాడు జంగమ దాసోహం గురించి. చాలా అద్భుతమైనటువంటి వచనాలు. దౌర్భాగ్యం ఏమిటిదంటే తెలుగు లోపల వక్తలు లేని దారుణమైనటువంటి పరిస్థితికి తెలుగు రాష్ట్రాలు వచ్చేసినాయి అన్నట్టు. బసవేశ్వరుని యొక్క వచనాలు, అది పుట్టింది కన్నడ రాజ్యం లోపల. బసవేశ్వరుడు కన్నడ భాష లోపల చాలా గొప్ప గొప్ప వచనాలు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. తీరా తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తే వచనాలకు సంబంధించి చెప్పేవాళ్లే లేరన్నట్టు. మొత్తం మీద ఏమైపోయింది ఇట్లా? ఈ పోషణ లేదు. దాన్ని అనువాద గ్రంథాలు అక్కడక్కడ ఉన్నాయి. మొత్తం మీద ఈ ధన దాసోహం ఎందుకు అవసరం ఉంది అనే మాటకు వచ్చేస్తే, మన బసవేశ్వరుని యొక్క వచనం ఏముందంటే, జంగమునికి ధన దాసోహం ఎందుకంటే నిజమైనటువంటి జగభరిత పరశివునితో కూడి జగదోద్ధారం కొరకు చరించేటువంటి ఆ జంగముల సంగతి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా ఒక వచనం ఉందన్నట్టు, ಮರಕ್ಕೆ ಬಾಯಿ ಬೇರೆಂದು ತಳಕ್ಕೆ ನೀರೆರಿದಡೆ ಮೇಲೆ ಪಲ್ಲವಿಸಿತ್ತು ನೋಡ, ಲಿಂಗದ ಮುಖ ಜಂಗಮವೆಂದು ಪಡಿ ಪದಾರ್ಥವ ನೀಡಿದಡೆ సకలార్థ నీవను కూడల సంగమదేవ. జంగముల ద్వారా, మహాత్ముల ద్వారా మరక్కే బాయి బేరెందు. ఎంత అద్భుతమైనటువంటి వచనాలు ఉన్నాయి. మొత్తం చెప్తా మీకు, ముందు మీరు వింటూ ఉండాలి. ప్రత్యేకించి బసవ భక్తులు. వాస్తవంగా బసవతత్వం లోపల బసవేశ్వరుని యొక్క వచన అమృతాన్ని పానం చేస్తే అది సనాతన ధర్మం యొక్క సమగ్ర స్వరూపమైనది అన్నట్టు. మొత్తం మీద సనాతన ధర్మం అంటే ఇవన్నీ బయటి హంగామాలు, గుళ్ళు, గోపురాలు, ఇటువంటి అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ సనాతన ధర్మం యొక్క పరిస్థితి లోపలికి రావు. రాను ఏమైపోతుంది ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అది పక్కకు పెడదాం. అయితే మన మరక్కే బాయి బేరెందు జంగమున ధనదాసోహంకు సంబంధించి ధర్మ సంస్థాపన కొరకు ధర్మాచార్యులకు నువ్వు సహకరించడం యొక్క వైభవం ఎంత పెద్ద ఉందో చెప్తా ఉన్నాడు అన్నట్టు. మరక్కే బాయి బేరెందు తళక్కి నీరెరిదడే, చెట్టుకు వేరే చెట్టు యొక్క వేరే నోరనుకొని,
చెట్లకు ఉండేటువంటి వేర్లు ఏవైతున్నాయి కదా, చెట్టుకు వేరే నోరు అనుకొని ఆ అడుగు భాగం లోపల నీరు పోస్తే నీ పని చాలంతే. ఆ నీరు పైకి వెళ్ళిపోయి వికసిస్తుంది అన్నట్టు వృక్షం, ఫలవంతమైపోతుంది వృక్షం. మరక్కే బాయి వేరేందు, చెట్టుకు వేరే నోరనుకొని నీరు పోస్తే, చెట్టుకు వేరే నోరనుకొని నీరు పోస్తే ఆ వేరు అనేటువంటి నోరు ద్వారా నీరు పైకి వెళ్ళిపోయి ఫలిస్తుంది వృక్షం పైన. ఇదొక ఉదాహరణ. తళక్కే మేలేపల్లి మీద ఫలవంతమైపోతుంది చెట్టు. అట్లాగేనంట లింగద ముఖ జంగమవెందు. లింగ అంటే పరమాత్ముడు నిరాకారుడు. ఆ పరశివుడు ఎవడైతున్నాడో నోరు లేదు, నీకేం చెప్పడు, నువ్వు పెట్టిందేం తినడు. జంగముని లోపల నుండి వాడే తింటున్నాడు, జంగముని ముఖతః పలికిస్తున్నది వాడే. డైరెక్ట్ ఆ పరమాత్మనికి ఏం నోరు లేదు. కాబట్టి లింగద ముఖ జంగమవెందు. లింగం అంటే ఆ పరమాత్ముని యొక్క ముఖం ఏదప్ప, నోరు ఏదప్ప అంటే జంగముని నోరే. అంటే జగదోద్ధారము కొరకు చరిస్తూ ధర్మ సంస్థాపన చేసేటువంటి జంగముని నోరే శివుని నోరంట. మొత్తం మీద పరమాత్ముని యొక్క ముఖము, మహాత్ముని యొక్క ముఖము రెండు ఒక్కటే. జంగమవేదు పడి పదార్థం ఏంటంటే ఈ రకంగా ధర్మ సంస్థాపన కొరకు మనం సహకరించినప్పుడు ఏమైపోతుంది, సకలార్థ నీవను కూడల సంగమదేవ. కింద ఏరుకు నీరు పోస్తే మీద పండేట్లయితున్నాయో, భూమి మీద ధర్మం కొరకు చరించి ధర్మ సంస్థాపన కొరకు తన ప్రాణాన్ని సైతం లెక్కబెట్టకుండా తిరిగి నిజ ధర్మాన్ని స్థాపించేటువంటి వాడు ఎవడైతున్నాడో వానికి నీవు సేవిస్తే ఆ సేవ పరమాత్మునికే చెందుతుంది అనేటువంటిది ఈ వచనం యొక్క సారాంశం అన్నట్టు. కాబట్టి బసవేశ్వరుడు జంగమ దాసోహం అనేటువంటి దానికి అట్లా పెట్టేసిండు. ఈ 3 విధాల దాసోహముకు దూరుడయి వాడు ఏమీ చేసినా మెచ్చనమ్మ కూడల సంగమదేవా అంటున్నాడు. అంటే నీకు ఆ పరమాత్ముని హృదయంలో నీకు స్థానము లేదు అనేటువంటి విషయము ఇందులోపల చెప్తాను. ఈ వచనం లోపల ఆడిదడేను హాడిదడేను ಓದಿದಡೇನು ತ್ರಿವಿಧ ದಾಸೋಯಿ ವಿಲ್ಲದನಕ್ಕ ಆಡದೆ ನವಿಲು ಹಾಡದೆ ತಂತಿ ಓದದೆ ಇಳಿ ದಾಸೋಹಿ ಅಲ್ಲದವರ ನೊಲ್ಲ ನಮ್ಮ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ. ఆడితేనేమి, పాడితేనేమి, చదివితేనేమి, త్రివిధ దాసోహము లేనప్పుడు, పాటించనప్పుడు ఆడదే నెమిలి, పాడదే తంతి, పలుకదే చిలుక. కాబట్టి దాసోహమును పక్కకు పెట్టి నీవు ఏం చేసినా లాభం లేదనేటువంటిది దీని యొక్క సారాంశం. ఈ రకంగా ఒక్కొక్క వచనం ఒక్కొక్క గంట సేపు కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలుగు రాష్ట్రాల లోపల ప్రవచనకారులు లేరు. దాదాపు వీటి మీదనే మేము డాక్టరేట్ కూడా పొందినాము, గౌరవ డాక్టరేట్ బిరుదు వచ్చేసింది. కానీ ఇంతవరకు వచన సాహిత్యం లోపల మేము సంపాదించిన జ్ఞానంలో 1%, 100కు 1% కూడా తీసుకోవడానికి సమాజం సిద్ధం లేదు. దానికి అనేక కారణాలు ఉంటాయి. మన జాతి ఇట్లాగే బీటల వారి వెనకబడిపోతుంది. అర్థం కాని భాష లోపల తెచ్చి చెప్పుపివ్వడము, పాపము ఎవరు అర్థమయ్యే భాషలలో చెప్తారో వాళ్ళను విసిరేయడము, ఇది హైందవ సమాజం పట్టేటువంటి దౌర్భాగ్యం. కూడా దీని లోపల నుంచి మనం తొందర బయటకు వచ్చి బసవేశ్వరుని యొక్క వైభవాన్ని ప్రపంచమంతా చాటాలన్నదే నా ముఖ్య ఉద్దేశము. ఇది మీకు నచ్చితే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా అటువంటి కామెంట్స్ ఉంటే మాకు తెలియపరచవలసిందిగా మనవి చేస్తూ
ధన్యవాదాలు.